వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, సమ్మర్ వచ్చేసింది కదా. ఆల్రెడీ ఉల్లిగడ్డ వడియాలు చూపించిన సమ్మర్ స్పెషల్స్ ఉన్నాయి మన ఛానల్లో చూడండి. ఇప్పుడు సాబుదానాతో వడియాలు చూపిస్తున్నా. ఈ సాబుదానా వడియాలు మనకి ఎట్లాంటి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వేడి నీళ్ళలో నైట్ నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేయడమే. బాగుంటాయి, నోట్లో కరిగినట్టు ఉంటాయి. సమ్మర్ స్పెషల్లో అప్పడాలు, వడియాలు, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా మన ఛానల్లో చూపించిన, ఇంకా కూడా 1 మంత్ వరకు మనకి ఎండలు ఉంటాయి కదా, అన్నీ కూడా ఇట్లాంటి రెసిపీస్ ఎక్కువగా చూపిస్తుంటాను. ఇప్పటివరకు చూపించిన ఉల్లిగడ్డ వడియాలు కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఐస్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసుకోవడం, ఎట్లాంటి క్రీములు లేకుండా ఎలా తయారు చేసుకోవాలనేది అన్నీ కూడా చూపించిన అన్నీ ఒకసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఇక్కడ 1 గ్లాస్ సాబుదానా తీసుకొని మీకు ఈ అప్పడాలు పెట్టడం చూపిస్తాను. ఇక్కడ 1 గ్లాస్ సాబుదానా తీసుకుంటే మనము అంటే అందాజతో నీళ్ళు పోసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక 6 to 7 గ్లాసెస్ వరకు కూడా వాటర్ పోసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అని నేను ఒక 7 గ్లాసెస్ వాటర్ పోస్తున్నా. ఫస్ట్ ఇవి ఉడికించుకోవద్దు. దీన్ని ఫస్ట్ నైట్ ఏం చేయాలంటే, మనం మార్నింగ్ అప్పడాలు పెట్టుకుంటామంటే నైట్ నీళ్లు బాగా మరిగించి అందులో కొంచెం ఉప్పు వేసి, తర్వాత ఈ సాబుదానాన్ని కూడా వేసి ఇంకా మనం మూత పెట్టేయాలి. ఉడికించకుండా వేడి నీళ్ళల్లో వేయాలన్నమాట. ఇది చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసినాకనే ఇప్పుడు ఈ సాబుదానాన్ని ఇందులో వేసేస్తున్నా. ఇదంతా మంచిగా కలిపి ఇంకా మూత పెట్టేయాలి. మనకి మార్నింగ్ కల్లా ఇవి మంచిగా నానతాయి అన్నమాట, ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే. అయితే మార్నింగ్ మనము ఈ నీళ్ళతోనే గ్రైండ్ చేస్తాం, ఇందులో ఉన్న నీళ్ళతోనే. కొంచెం తక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే, నీళ్ళు మళ్ళీ వేరే నీళ్ళు పోసి గ్రైండ్ చేసే కంటే ఇట్లా వేడి నీళ్ళల్లో నానినే ఉన్నాయి కదా, ఆ నీళ్ళతో గ్రైండ్ చేసుకుంటే బెటర్ అని కొంచెం ఎక్కువ పోసుకున్నా. చూస్తున్నారు కదా, నైట్ అంతా నానిన సాబుదానా ఇవి మంచిగా నానినవి. ఇప్పుడు ఈ సాబుదానాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసే కంటే ముందు కొన్ని తీసి పెడుతున్నా. అంటే కొన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, 1 స్పూన్ అంతా, 2 స్పూన్లు అంతా. ఎందుకు తీస్తున్నా అంటే, వీటికి కొంచెం ఫుడ్ కలర్ వేసి పైనుంచి డెకరేట్ చేస్తాను అనమాట అప్పడాల పైన. అది ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ సాబుదానాలో ఉన్న నీళ్ళతో పాటు కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాను అనమాట. ఆ నీళ్ళతో పాటు వేసి ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నా. అయితే ఇప్పుడు దీంట్లోకి మీకు ఇష్టం ఉంటే మిర్చి, అంటే కారం కావాలనుకుంటే వేసుకోండి. ఎక్కువగా కారం పట్టదు సాబుదానాకి, ఓన్లీ 2 మిర్చి వేస్తున్నా. ఇప్పుడు ఈ మిర్చి వేసి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా నైట్ ముందు నానబెట్టుకునేటప్పుడు. ఇంకా ఉప్పు కావాలంటే సరిపోకపోతే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ సాబుదానాల నుంచి ఇన్ని నీళ్లు మిగిలిపోయినాయి. అట్లా చూసుకొని దాన్ని బట్టి నీళ్లు పోసుకోవడం అనేది మీరు చూసుకోండి. ఇంకా ఇట్లా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఒక దాంట్లో వేసి పెట్టుకొని, ఇంకా తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి కొద్దిగా, అంటే పైనుంచి డెకరేట్ చేసుకోవడానికి. ఇక్కడ ఫుడ్ కలర్ గ్రీను, నేను ఇంకా రెడ్ తీసుకుంటున్నా. మీకు ఇష్టం ఉన్న కలర్స్ వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ కొద్దిగానే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న స్పూన్తో వెనక నుంచి వేస్తున్నా. అంటే ఒక చిటికెడు అనుకోండి, ఎందుకంటే అక్కడ కొంచెమే కదా మనం తీసుకున్నది. అట్లా వేసి కలిపేసేయాలి. మీకు ఇష్టం ఉంటే ఎల్లో కలర్ కూడా దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. ఇంకా మనకి పిండి రెడీగా ఉంది, గ్రైండ్ చేసుకున్నది. ఇక్కడ డెకరేట్ చేసుకోవడానికి ఇవి కలర్వి కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఇవి ఎండలో పెట్టుకుంటే బాగా ఆరుతాయి. ఒకటే రోజు సరిపోతుంది ఎండలో అయితే. టెర్రస్ పైన పెడుతున్నా నేను. 2వ రోజు మనం ఇంటి ముందు బాల్కనీలో అట్లా పెట్టేసుకోవచ్చు. పిండి ఇంతకంటే పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉంటే అప్పడాలు మనకి లావుగా వస్తాయి, అదొకటి చూసుకోండి. ఈ పైనుంచి ఇట్లా కలర్ వేసుకునేది టోటల్గా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే లేదు. జస్ట్ మనకి కలర్ఫుల్గా కనబడడానికి మాత్రమే వేస్తున్నా. ఫుడ్ కలరే కాబట్టి ఏం కాదు, మనం తినేది అది, దానితో ఏం ఎఫెక్ట్ కాదు. అది మీ ఇష్టం అనమాట, వేసుకోవాలి వేసుకోకపోవడం అనేది. ఇప్పుడు నేను కొంచెం వేస్తే అక్కడక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఇది ఎట్లాగో మనం తినేదే సాబుదానా. ఫుడ్ కలర్ కూడా ఫుడ్ కలర్ ఏం కాదు. అక్కడక్కడ ఇట్లా వేసేస్తే అతుకోబోతుంది. ఇది కొంచెం ఫ్లాగ్ లాగా కనిపించాలని ఇట్లా వేస్తున్న, 3 కలర్స్ లాగా ఉంటుందని. ఎంత జస్ట్ మనం ఇది పెద్ద పనేముండదు, నైటే నానబెడతాం కాబట్టి జస్ట్ గ్రైండ్ చేయడం. దోశకు గ్రైండ్ చేసినట్టుగా, ఇడ్లీకి, దోశకు కూడా, ఇడ్లీకి గ్రైండ్ చేసుకున్నంత సేపే ఒక 15 మినిట్స్లో పెట్టేస్తున్నాం. మొత్తం 15 మినిట్స్. ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 5 మినిట్స్ అయింది. ఇంకో 10 మినిట్స్ కూడా పట్టదు, అయిపోతుంది. 1 గ్లాస్కి ఇన్ని అవుతాయి. ఇంకా దాన్ని బట్టి మీరు ఎంత వేసుకుంటారు అనేది మీరు ట్రై చేయండి.
సమ్మర్లోనే అన్నీ మనం ఇట్లా వడియాలు పెట్టుకుంటే ఇయర్ అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయట నుంచి కొనుక్కొచ్చినాయి అంత బాగుంటాయి కదా, అంటే వాళ్ళు హైజీన్గా చేస్తారా. ఇప్పుడు మనము ఫిల్టర్ నీళ్ళు పోసి నానబెడతాం కదా, ఇవి సాబ్దాన, వాళ్ళు ఎట్లా పెడతారో మనకు తెలియదు ఎట్లుంటుందో. అందుకోసం ఇంట్లోనే ట్రై చేయండి, పెద్ద పని కాదు, ఇడ్లీ చేసుకున్నంత టైమే అనమాట. జస్ట్ ఇడ్లీకి ఎట్లా గ్రైండ్ చేస్తాం, ఇడ్లీ దోశకి అట్లా గ్రైండ్ చేయడము పోయడం అంతే. ఈ అప్పడాలకి ఎండ పెద్దగా ఎక్కువేం అవసరం లేదు, ఒక్కరోజు ఎండలో ఎండితే సరిపోతుంది. తర్వాత ఇంటి ముందు కొంచెం ఎండ వస్తుంది కదా, నెక్స్ట్ డే ఎండలో ఇంటి ముందు పెట్టుకుంటే 2 డేసే సరిపోతుంది. ఫస్ట్ డే ఎండలో ఎండిన తర్వాత తెచ్చి ఇంకా వీటిని ఉల్టా వేసేసి ఇంట్లో ఫ్యాన్ పెట్టుకోవాలి ఈవినింగ్ టైంలో. తర్వాత నెక్స్ట్ డే తీసి మామూలుగా బయట బాల్కనీలో పెడితే మంచిగా ఎండిపోతాయి. ఇక్కడ ఫస్ట్ డే ఎండలో ఎండిన తర్వాత నెక్స్ట్ డే ఇంటి ముందు కొంచెం సేపు పెట్టినా అనమాట, ఆఫ్టర్నూన్ వరకు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నా, చూస్తున్నారు కదా ఎంత బాగా ఎండిపోయినాయో, ఎంత బాగా వచ్చినాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ డే ఇట్లా కలర్వి డెకరేట్ చేయకుండా నార్మల్గా వేసుకున్నా, అట్లా కూడా కావాలంటే వేసుకోవచ్చు. మీరు చూసి మీకు ఎట్లా నచ్చితే అట్లా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చినాయో మాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే మాత్రం మా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.